సస్తుండు. మెగాస్టార్ చిరంజీవి గారి అసాధారణమైన నటన, డాన్సులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తలొంచింది. 4 పదులకు పైగా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో 156 సినిమాల్లో 536 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ వేసిన చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. ఈ మేరకు ఓ ఈవెంట్ ను నిర్వహించి అమీర్ ఖాన్ గారి చేతుల మీదుగా ఈ రికార్డును చిరుకి అందజేశారు. ఆదివారం నిర్వహించిన ఈ ఈవెంట్ లో చిరంజీవి గారు ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచి తనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో, కెరీర్ తొలినాళ్ళలో తాను అందరి దృష్టిలో పడేందుకు ఈ డాన్సులు ఎంతగా ఉపయోగపడ్డాయో, ఇలా ఎన్నో విషయాలను చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. డాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఈ కార్యక్రమంలో తాను గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే చిరు ఇంకా పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించడం లేదు. కీళ్ల నొప్పుల కారణంగా మెట్లు ఎక్కేందుకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్, సాయి ధరమ్ తేజ్ సాయంతో ఆయన మెట్లు ఎక్కారు. మెగాస్టార్ ఇంత కష్టపడుతూ కూడా ఈవెంట్కు వచ్చి కార్యక్రమంలో అరగంటకు పైగా అనర్గళంగా మాట్లాడి అందరినీ రంజింపజేశారు. తన ప్రసంగంతో అందరినీ ఎంటర్టైన్ చేశారంటూ మెగాస్టార్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరు ఆ ఈవెంట్ లో పడిన కష్టం, స్పీచ్ తో అందరినీ ఎంటర్టైన్ చేసిన విధానం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక చిరంజీవికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కిన తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి స్పందన వెల్లువెత్తింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్, కేటీఆర్ తదితరులు చిరంజీవి గారిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సినీ రంగం నుంచి దాసరి, ఎస్పీబీ, విజయ నిర్మల, రామానాయుడు, బ్రహ్మానందం, సుమా వంటి వారు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక డాన్సుల విషయంలో ఇలా గిన్నిస్ బుక్ లో చోటు దక్కడం అనేది కేవలం ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. Richard, in receiving this records on our పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. record has been honored